నమస్కారం సార్. నమస్తే అండి. ఈరోజు మమ్మల్ని పిలిచి మాట్లాడతానని చెప్పారు. ప్రస్తుతం మీరు ఏం పంచుకోవాలనుకుంటున్నారు? ముందుగా జగ్గంపేట నియోజకవర్గ ప్రజలందరికీ నా నమస్కారములు. ముఖ్యంగా ఈరోజు మీ ముందుకు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, రేపు మే 13వ తారీఖున జరిగే ఎన్నికల్లో ప్రజలందరికీ నేను ఒక విన్నపం చేసుకోదలుచుకున్నాను. అదేంటంటే, ప్రతి ఒక్కరికి వజ్రాయుధం లాంటి ఒక ఓటు, ఆ ఓటును వినియోగించుకోవడానికి మనకు వచ్చే ఒకే ఒక అవకాశం రేపు వచ్చే 13వ తారీఖు. ఆ 13వ తారీఖున ప్రతి ఒక్కరు ఓటు వేయడానికి వెళ్తాం. ఆ ఓటు మనం ఎందుకు వేయాలి, ఏంటి అనేది ప్రతిదీ కూడా మనం పూర్తిగా అవగాహన చేసుకుని, అసలు ఓటు మనం ఎందుకు వేయాలి అనే దాని మీద, అసలు ఎవరికి వేస్తే బాగుంటుంది అనే కాన్సెప్ట్ మీద మీ అందరితో పంచుకోవడానికి మీ ముందుకు రావడం జరుగుతుంది. అంటే ఎవరు గెలిస్తే బాగుంటుంది, ఏ పథకాలు అందుబాటులోకి వస్తాయి, ఏ సర్వీసెస్ వస్తాయని చెప్పడానికి వచ్చారా? అవును. చెప్పండి సార్. అయితే జగ్గంపేట పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? ముఖ్యంగా ఏంటంటే, ప్రతి ఒక్క యువతీ యువకులు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, భావి తరాల బంగారు భవిష్యత్తు కావాలి అంటే అది ఈరోజు మనం వేసే ఓటు మీద ఆధారపడి ఉంటుంది. అది ఎవరికి వేస్తే బాగుంటుంది, ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఈరోజు గడిస్తే సరిపోతుందని కంటే రేపటి తరానికి మనం ఏం చేస్తే బాగుంటుందనే ఒక ఉద్దేశం మీద చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ జగ్గంపేట నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి. గత 5 సంవత్సరాలుగా చూస్తున్నాం, ఎటువంటి అభివృద్ధి లేదు. ఏదో వస్తుంది, సంక్షేమ పథకాలు వేస్తున్నాం అని చెప్పుకునేడానికి ఉంది. సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా కావాలి. ఆ అభివృద్ధి ఎంతవరకు జరిగిందనేది మనం ప్రతి ఒక్కరు ఓటేసే ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఎంతో ఉంది. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు పెట్టింది జరిగింది దాన్ని చూసి ఇప్పుడు వచ్చే ఎన్నికల్లోకి ప్రజల్లో మార్పు రావాలి. అది అభివృద్ధికి తోడ్పడే వ్యక్తికి ఇవ్వాలా, లేదంటే పర్లేదు మాకు ఇలాగ నెలవబోతులకి ఏదో పథకం ద్వారా డబ్బులు వచ్చేస్తున్నాయి, మాకు ఎలాగైనా పర్వాలేదు అనే ఆలోచన చేస్తారనేది జనం పూర్తిగా ఆలోచన చేయాలి. ముఖ్యంగా యువత ముందుకొచ్చి ఆలోచన చేయవలసిన అవసరం ఎంతో ఉంది. సో జగ్గంపేట ప్రజలకి మీరు చెప్పదలుచుకున్న విషయాలు ఏంటనేది వివరిస్తారా? అదే, ఇప్పుడు విద్య, ప్రతి ఒక్కరికి విద్య కావాలి. యువత దానికి జగ్గంపేటలో డిగ్రీ కాలేజు కట్టించారు. జ్యోతి నెహ్రూ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చారు. అలాగే ఒక గోకవరం మండలంలో కూడా డిగ్రీ కాలేజ్ కట్టడానికి ప్లాన్ చేశారు. చదువుకున్నారు, బాగుంది, డిగ్రీలు చేశారు, ఇంజనీరింగ్ చేశారు. ఉపాధి లేదు. ఉపాధి, ఉద్యోగం కావాలి. చదువుకుని నిరుద్యోగం పెరిగిపోతుంది. ఈ నిరుద్యోగం, చదువుకున్నారు బాగుంది, కానీ ఇంచుమించు 20 సంవత్సరాలు వచ్చి 10 సంవత్సరాలు వచ్చి ఇంకా తల్లిదండ్రుల మీదే ఆధారపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా కాకుండా బాధపడుతున్నారు. ఇంకా ఎంత వయసు వచ్చింది, ఇప్పటిదాకా తల్లిదండ్రుల మీద ఆధారపడ్డాం, ఇక నుంచైనా మేము సంపాదించాలి, తల్లిదండ్రులు సహాయపడాలనే ఆలోచనలో యువకులు ఉన్నారు. కానీ చేయడానికి ఎక్కడికైనా హైదరాబాద్ పోవాలి, లేకపోతే బెంగళూరు పోవాలి, వేరే వేరే రాష్ట్రాలు పోవాలి తప్పించి మన ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం ఇట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తారా నెహ్రూ గారు? మరి ఉన్న ఊరు కన్న తల్లిని విడిచి ఎక్కడో చేయాలని చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దానికి అదే మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక కంపెనీలు కానీ ఇలా వచ్చి పెద్ద కంపెనీలు వస్తే ఉద్యోగం దొరికిద్ది, సొంత మనుషులతోనే దగ్గరలో ఉండొచ్చు అనే ఆలోచనలో అయితే యువత అంతా ఆలోచిస్తున్నారు. సో నెహ్రూ గారు వస్తే ఇవన్నీ అందుబాటులో తెస్తారా? మరి ఖచ్చితంగా జగ్గంపేట నియోజకవర్గంలో 4 మండలాల్లో 4 పెద్ద పరిశ్రమలు తీసుకొచ్చి యువతకి ఒక్కో మండలానికి 5,000 ఉద్యోగాలు చొప్పున జగ్గంపేట నియోజకవర్గంలో 20,000 ఉద్యోగాల కల్పనకు ఆయన ఒక మంచి ప్రణాళికతో ముందుకు వస్తున్నారు.
సో ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేస్తా అంటున్నారు. ఖచ్చితంగా. ఎడ్యుకేషన్ ఆల్రెడీ ఆయన ఇంతకుముందు చేశారు, ఇప్పుడు ఇంకా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తా అంటున్నారు. దాని గోకవరం మండలంలో కూడా ఒక డిగ్రీ కాలేజ్ కట్టడానికి ఆయన ప్లాన్ చేయడం జరిగింది. మరి రైతులకి ఏం చేస్తారండి? రైతులకి ఆల్రెడీ పుష్కర కాలువ తీసుకొచ్చారు. ఇలా పుష్కర ఎత్తిపోతల పథకం ద్వారా నీరు రైతులకు అందించడానికి ప్లాన్ చేశారు. కాకపోతే ప్రస్తుత ఉన్న పరిస్థితిలో అది వినియోగించుకోలేక పంట పొలాలు ఎండిపోవడం, అసలు పశువులకు కూడా పనిచేయన గడ్డికి కూడా పనిచేయని పరిస్థితిలో పంటలన్నీ కూడా ఎండిపోవడం జరిగింది. ఈ సంవత్సరం నీళ్ళు అందుకు పడే అని అందరూ గోల పెడుతున్నారు. సో నెహ్రూ గారు వస్తే అటువంటి సమస్యలు ఉండమంటారు? నెహ్రూ గారు వస్తే అసలు కాలానుకూలంగా ఎప్పుడు రైతుకి ఎప్పుడు ఏం కావాలి, నీరు ఎప్పుడు కావాలి, అసలు కాలాన్ని బట్టి అది ఏ విధంగా మారుతుంది అనేది అవగాహన పూర్తిగా ఉంది. ఆయన ఒక రైతు బిడ్డగా రైతు కష్టాలు రైతుకే తెలుస్తాయి. ఆ విషయంలో అయితే ఆయన అంతా ముందు జాగ్రత్తగా ముందు ఆలోచనతో ఉంటారు. సో వీటన్నిటిలో ఆయన మేనిఫెస్టోగా ముందుకు వస్తున్నారు. మరి ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయండి? మరి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆయన గెలుస్తారనే, ఆయన గెలుపు కంటే ఎక్కువ జగ్గంపేట నియోజకవర్గ ప్రజలకే ఎక్కువ అవసరం ఉంది. ఆయనకంటే కూడా జగ్గంపేట నియోజకవర్గ ప్రజలకే ఆయన గెలిపించుకునే బాధ్యత ఉంది. చూసుకుంటే జగ్గంపేట నియోజకవర్గంలో ఆయనకు ఉన్నంత పట్టు ఇంకా ఎవరికీ లేదు. ఓకే అండి. సో ఇది నెహ్రూ గారు ఇచ్చిన 4 హామీలు. సొంత ఇల్లు ఒకటి ఇచ్చారు దాంట్లో. అవును, G+2 ఇల్లు. G+2 అది ఎలా అండి? కట్టించి ఇచ్చేలాగా. అంటే ఎక్కడ జగ్గంపేటలో కట్టిస్తారా, లేకపోతే ఏ ఊర్లోకి ఆ ఊర్లో కట్టిస్తారా, ఎట్లా? అది అవగాహన ఉందా వాటి కోసం చెప్తారా జనాలకి? జగ్గంపేట నియోజకవర్గంలో జగ్గంపేట, గోకవరం ఎక్కడ ప్రజలకి అనుకూలంగా ఉంటుందో అనుకూలమైన స్థలాలు నిర్ణయించి ఆ స్థలాల్లో కట్టించడానికి జగ్గంపేటలో ఉండే పుష్కర కాలువ పక్కన అది ఖాళీ స్థలాన్ని అంతా చేసి అక్కడ కట్టించడానికి ఒక మంచి ప్లాన్ చేశారు. ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. వాటికి కూడా అమలు చేస్తారు. ఓకే. అలాగే గోకవరం మండలంలోని, కెల్లంపూడి మండలంలో, గండిపల్లి మండలంలో ఈ 4 మండలాల్లో కూడా G+2 ఇల్లు కట్టించి ప్రజలకి ఇవ్వాలన్నదే ఆయన ముఖ్య ఉద్దేశం. అవి ఏ మండలానికి ఆ మండలం హెడ్ క్వార్టర్లోనే ఇస్తారా, లేకపోతే ఎవరి ఊర్లో వారికి కట్టించి ఎక్కడ ప్రజలకి అనుకూలంగా ఉన్న స్థలాలు కేటాయించి ఆ స్థలాల్లో చేయించడానికి ఒక మంచి, అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో స్థలాలు ఇచ్చారు, ఊరికి చివరిన శ్మశానాల దగ్గర లేకపోతే గ్యాస్ పైప్ లైన్ల దగ్గర ఇచ్చారు. ఇప్పుడు మీరు అదే పందాలు ఇస్తారా, లేకపోతే మంచివి ఇస్తారా? జనానికి అనుకూలంగా ఉన్న స్థలాలే నిర్ణయించేస్తారు తప్పించి ఎక్కడో పనికిరాని స్థలాలు తక్కువకి వచ్చిందనో చేసే ఉద్దేశం అయితే మాత్రం ఖచ్చితంగా లేదు. సో నమ్మచ్చా మరి నెహ్రూ గారు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటారు ఆయన? మరి ఆయన మాటల వ్యక్తి కాదు, చేతల వ్యక్తే. ఇది జగ్గంపేట నియోజకవర్గ ప్రజలకే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా నెహ్రూ గారు మాట ఇచ్చారంటే అది మాట తీసుకున్న వ్యక్తి మర్చిపోవచ్చేమో కానీ మాట ఇచ్చిన వ్యక్తి మాత్రం నెహ్రూ గారు ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోరు. ఇది జగ్గంపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలిసిన విషయం. ఓకే అండి. ఓవరాల్గా నెహ్రూ గారిని అయితే గెలిపించుకుంటా అంటున్నారు, బాగానే ఉంటున్నారు. మరి కూటమి గెలుపొందిద్దా పైన? మరి ఖచ్చితంగా కూటమి అందరూ కలిసి ఈ రాష్ట్ర భవిష్యత్తును మార్చాలని ఒక ఎన్ని సీట్లతో గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనుకుంటున్నారు? 130, 140 సీట్లతో ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేయడం ఖచ్చితంగా జరుగుతుంది. జనసేన వాళ్ళు మీరు అంతా బాగానే ఉన్నారండి? అండర్స్టాండింగ్స్ బాగున్నాయా? జనసేన, తెలుగుదేశం, బీజేపీ మొత్తం అంతా కలిసే నిర్ణయాలు తీసుకుంటున్నాం. అదే నిర్ణయాలతో ముందుకెళ్తాం జరుగుతుంది. సో అయితే మీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరచుకుంటారు, మీ ప్రాంతాన్ని డెవలప్ చేసుకుంటా అంటారు? ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్. మీ అభిప్రాయాన్ని మా జాహ్నవి డిజిటల్ మీడియాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ అండి.